హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు పెరుగుచారు రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో మిగిలిపోయిన పెరుగుతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. హీట్ అయిన ఆయిల్లో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పోపులో కొన్ని ఆనియన్ పీసెస్ మాత్రమే వేసుకోండి. తరువాత ఒక గిన్నెలో పెరుగు తీసుకొని అందులో కట్ చేసుకున్న 1 ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఈ రెసిపీ కొంతమంది ఎక్కువ వాటర్ పోసుకొని కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ దగ్గర ఎక్కువ కర్డ్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఇలా పెరుగుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. వేగుతున్న పోపులో ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం సేపు కలపండి. మీ ఇంట్లో పెరుగు మిగిలిపోయినప్పుడు కానీ ఏ వంట చేయలేనప్పుడు కానీ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా సింపుల్గా చేయొచ్చు, సేమ్ టైం టేస్ట్గా కూడా ఉంటుంది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పెరుగు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. మరీ థిక్గా ఉండకుండా ఉంటుంది. అంతే, రెడీ. ఎంతో సింపుల్గా చేసుకునే పెరుగు చారు రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.